హాయ్ అండి, నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు దేవి నాయుడు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో ఉండే హోమ్ మినిస్టర్స్ కోసం అండి. హోమ్ మినిస్టర్స్ అంటే ఎవరు అనుకుంటున్నారు? మనమే. రోజంతా పని చేసి పిల్లలు చూసుకొని, పిల్లలు స్కూల్కి పంపించి, భర్తను డ్యూటీకి పంపించి, మన ఆరోగ్యాన్ని కూడా మంచిగా చూసుకొని, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కూడా మంచిగా చూసుకునే మన లేడీస్ కోసం ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. నేనైతే ఒక వదిన దగ్గర, నెక్స్ట్ మా అక్క దగ్గర నేర్చుకున్న విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నానండి. అలాంటప్పుడే భార్యాభర్తల బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. అంటే పాటించకపోతే బాగోదు అక్క అని మీరు అనకండి. ఏమో నా ఆలోచన మీ ముందుకైతే ఈరోజు తీసుకొచ్చాను. మన భర్త వచ్చే ముందు మన పేరెంట్స్తో కానీ, మన రక్త సంబంధికులతో కానీ ఫోన్ మాట్లాడుతూ ఉంటాము. ఆ మాట్లాడేటప్పుడు అమ్మ నేను తర్వాత మాట్లాడతాను, ఆయన వచ్చారు అని చెప్పి ఫోన్ కట్ చేసి మన భర్తకి ఇచ్చే ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వాలండి. తను మనల్ని ఎంతో హ్యాపీగా ఉంచడం కోసం తను చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా ఎంత కష్టపడి బయట నుంచి వస్తారనేది తనకి తెలుసు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ పెయిన్ అంతటిని మళ్ళా ఇంటికి వచ్చినాక మనం నిర్లక్ష్యం చేస్తే ఆ పెయిన్ అనేది ఇంకా వాళ్ళకి ఎక్కువైపోతుంది. అది మనం అనేది వాళ్ళకి ఇవ్వకూడదు. చాలా వాళ్ళతో మనం మంచిగా నవ్వుకుంటూ మాట్లాడితే వాళ్ళ కష్టాన్ని అంతా పోతుందండి. లేకపోతే ఏమైందంటే, అరే నేను ఇంటికి అనవసరంగా వచ్చానే అని ఇంకా కోపానికి ఒకదానికొకటి మాటలు పెరిగిపోవడం, గొడవలు, ఇవన్నీ అయితే అవసరం లేదు కదండి. మనం నవ్వే ఒక చిరునవ్వుతోని వాళ్ళు కోపంగా ఉండాలా, నవ్వుతూ ఉండాలా ఇంట్లోని ఆ రోజు అనేది డిసైడ్ అవుతుంది. అది మనలోనే ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఏదైనా కోపంలోనే ఏమైనా ఒక మాట అన్నా ఆ క్షణం మనం సైలెంట్గా ఉంటే అసలు ఎటువంటి గొడవ అనేది రాదండి. క్షణకాలం కోపం పెద్ద అనర్థాలకి కారణం అవుతుంది. వాళ్ళు కొంచెం కూల్గా ఉండేటప్పుడు మనం దానికి ఆన్సర్ ఇవ్వాలి. వాళ్ళ నుంచి మనం మళ్ళీ పొరపాటు జరగకూడదని మళ్ళీ మనం మాట్లాడాలి. అదైతే అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ఒకవేళ మీ అందరికీ నచ్చినట్టయితే కనుక రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ఒక్క లైక్ అయితే చేయండి. వీలైతే మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఒక సబ్స్క్రైబ్ కూడా. ఓకేనండి, అందరికీ మరి థ్యాంక్ యూ.